రాధికా సాయి. నేను 4th క్లాస్ రవీంద్ర భారతి స్కూల్లో చదువుతున్నాను. పిల్లలకి నెల్లూరు మ్యూజియంని చూపించమని కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను. కలెక్టర్ గారు డిఓ ఆఫీసర్లకి ఫార్వర్డ్ చేశారు. నెల్లూరు మ్యూజియం. మనం పిల్లల్ని చదివించిన తర్వాత వాళ్ళు ప్రతి ఇంటర్వ్యూకి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా గురించి మీ ఊరు గురించి చెప్పమని అంటారు. మన ఊరి గురించి తెలుసుకోవడానికి మనకి పూర్వం అధికారులు కల్పించినటువంటి ఏకైక మార్గం నెల్లూరు మ్యూజియం. ఈ నెల్లూరు మ్యూజియం గురించి మన పిల్లలకి అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి అనేక మందికి కూడా తెలియకుండా పోయింది. ఈ నెల్లూరు మ్యూజియంలో నెల్లూరు గురించి నా పూర్వ ప్రస్తుత విశేషాలు అందులో ఉంటాయి. అలాంటి మ్యూజియంని సందర్శించడానికి స్కూల్లోని ప్రతి పిల్లలకి ఒక ఎగ్జిబిషన్ లాగా లేకుంటే ఒక విజిటింగ్ పర్మిషన్స్ ఇచ్చి ప్రతి స్కూల్ నుంచి పిల్లల్ని పంపిస్తే వాళ్ళు నెల్లూరు గురించి సవివరంగా తెలుసుకోవడానికి, చూసి వాటి గురించి రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నెల్లూరు మ్యూజియంని విజిట్ చేయడానికి స్కూల్స్కి ఆర్డర్ పాస్ చేయవలసిందిగా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము. అదేవిధంగా మనకి వెంకటాచలంలో ఉన్నటువంటి సైన్స్ రీసెర్చ్ సెంటర్ కానీ, ఎగ్జిబిషన్ కానీ, అదేవిధంగా శ్రీహరికోట, అదేవిధంగా ఫ్లెమింగో ఫెస్టివల్స్ జరిగేటువంటి ఈ ప్లేసులని కూడా స్కూల్స్ నుంచి ఎక్స్కర్షన్గా తీసుకెళ్తే బాగుంటుంది. ఆ విధంగా కూడా కలెక్టర్లు ఆలోచించి దానికి తగినటువంటి ఏర్పాట్లు చేయమని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఆదేశిస్తే పిల్లలకి సృజనాత్మకత, సైన్స్ పట్ల అవగాహన, అదేవిధంగా నెల్లూరు పట్ల వాళ్ళకి కొంత అవగాహన పెరగడానికి అవకాశం ఉంటుందని, అది ఫ్యూచర్లో వాళ్ళకి ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటున్నాను.